ఒక సేవకుడు కనపడుతున్నారు. ఆ సేవకుడు పేరు పిఏ స్వామి. ఈ సేవకుడు 2009 సంవత్సరంలో 2008 2009 సంవత్సరంలో మన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణానికి వచ్చాడంట. ఈఎస్ఐ వాళ్ళు యూత్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆ యూత్కి వాక్య పరిచయం చేయటానికి, అలాగే వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి ఆ సేవకుడు కొన్ని దినాలు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతము? బాపట్ల, మనకి దగ్గరలో ఉన్నది ఉంది. ఈ ప్రాంతానికి ఆ సేవకుడు వచ్చాడని ఆ పరిసర ప్రాంత వాస్తవులు అందరికీ కూడా తెలిసింది. మన ప్రాంతానికి ఎవరైనా ఒక గొప్ప సేవకుడు వచ్చారని తెలిస్తే మనం ఏం చేస్తామో తెలుసా? త్వరగా పనులను మిగించుకొని ఆ సేవకుడిని కలవటానికి మనము వేగిరపడతాం. అవునా? ఆ మీటింగ్కి వెళ్ళటానికి మనం వేగిరపడతాం. అలాగనే ఈ యొక్క పిఏ స్వామి గారు ఆ యొక్క ప్రాంతానికి వచ్చారని చెప్పి అక్కడ ప్రాంత వాస్తవ్యులకు తెలిసినప్పుడు అక్కడ ఏసీ కాలేజీలో ప్రొఫెసర్ అయినటువంటి దశరథరామ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక మధ్యాహ్నం వేళ సమయంలో ఆ యొక్క సేవకుడు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యా నా కుమార్తె కొంచెం బలహీనతలో ఉన్నది, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థిస్తారా? నీవెవరయ్యా అని అడిగినప్పుడు, అయ్యా నేను ఇదే బాపట్ల పట్టణంలో ఏసీ కాలేజీలో నేను ఒక ప్రొఫెసర్ని, నా పేరు దశరథరామ్, నేను ఒక బ్రాహ్మణ్ణి అన్నాడంట. బ్రాహ్మణ్ అంటండి. వచ్చి అడుగుతున్నాడు ఒక సేవకుడిని, నా ఇంటికి వచ్చి మీరు ప్రార్థించండి అయ్యా అని. ఒక బ్రాహ్మణి ఇలా అడిగినప్పుడు ఆ యొక్క సేవకుడు కదలి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. కానీ ఇంతలోకి ఆ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు ఇలా అంటున్నారు, అయ్యా ఇంకా మరి కొద్దిసేపట్లో నీవు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి సమయము అయ్యింది, మీరు ఈ సమయంలో బయటకు వెళ్ళటానికి వీలు లేదు. ఆ మాట వినగానే కొంచెము సేవకుడి యొక్క హృదయము కలత చెందింది. అయ్యో వెళదామనుకున్నానే వెళ్ళలేని పరిస్థితి అన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి మరొక వ్యక్తి అంటున్నాడు ఇలా, ఏమన్నా తెలుసా? అయ్యా దశరథరామ గారు, మీరు మీ ఇంటికి పోయి మీ కుమార్తెని సాయంకాల వేళ సమయంలో తీసుకురండి. సాయంత్రము మంచి దైవ సందేశము ఈ యొక్క సేవకులు విత్తుతారు, చక్కగా వాక్యము విని బలపడొచ్చు, అలాగునే ముగింపులో చక్కగా మీరు ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పారంట. ఆ మాట విని ఆ యొక్క ప్రొఫెసర్ సరే అని చెప్పి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక సాయంత్రం అయింది, మీటింగ్ స్టార్ట్ అవుతుంది, పాటలు పాడుతూ ఉన్నారు, సేవకులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంతలోకి ఆ రోడ్డుపై ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్లో నుంచి ఒక మంచాన్ని దింపుతున్నారండి. మంచాన్ని దింపారు. ఆ మంచంతో పాటుగా దశరథరామ్ గారు కూడా దిగారు. చక్కగా వాక్య పరిచర్య జరిగింది. ఆ యొక్క దశరథరామ్ దగ్గరికి వెళ్ళారు. చివరిగా వెళ్ళి, అయ్యా మంచంలో తీసుకొచ్చారు ఏంటయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు తన తండ్రి, అక్కడ ఉన్నటువంటి దశరథరామ్ గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమార్తె పుట్టుకు నుంచి ఇలాగే ఉందయ్యా, మంచములోనే ఉంది, అయితే నా కుమార్తెకి ఇక్కడి నుంచే పనిచేసిద్ది, ఇక్కడి నుంచి కిందకి ఏ ఒక్క అవయము కూడా పనిచేయదు, చచ్చుబడిపోయి ఉందయ్యా, నరాల బలహీనతలో ఉన్నది, దేనికి కూడా నిజంగా పనికిరాని స్థితిలో ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఈ యొక్క సేవకుడు పిఏ స్వామి గారు ఆ యొక్క మంచముపై ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తూ ఉన్నాడు. చాలా సుందరమైనటువంటి ముఖము, చాలా సౌందర్యముగా ఉందంట, చాలా పొడవుంది. ఆ మంచము ఎంత బారుందో అంత బారుందంట. కానీ బలహీనతలో ఉంది. దోమలు వాళ్తున్నాయి, ఈగలు వాళ్తున్నాయి. ఇట్ట అంటుంది, కానీ దోమల్ని ఈగల్ని తోలుకునేటటువంటి పరిస్థితి కూడా ఆమెది కాదు. ఆ పరిస్థితిని చూసి ఆ సేవకుడు కలతతో అంటున్నాడు, అమ్మా నీ పేరేంటి? వెంటనే ఆమె బదులిస్తుంది, అన్నయ్య నా పేరు శ్రీదేవి. అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? నీకు నిజంగా నా నుంచి ఏమి పొందుకోవాలనుకుంటున్నావు? ఏం చేయాలో చెప్పు అని అడగంగానే, అన్నయ్య
నేను 2 వారాల క్రితము కరుణామయుడు అనేటటువంటి సినిమాను చూశాను అన్నయ్య. ఆ సినిమాను చూసినప్పుడు నా హృదయం కదిలింది, నా హృదయము మార్పు చెందింది. ఈ లోకంలో ఎందరినో మేము చూసాము, కానీ అటువంటి దేవుణ్ణి మేము చూడలేదు. ఆయనే నిజ రక్షకుడిగా నేను అంగీకరించాను అన్నయ్య అనేటటువంటి మాట మొదట పలికింది. హల్లెలూయా. అవునమ్మా. అంతేకాదన్నయ్య, నేను అడగగానే మా నాన్నగారు ఒక బైబిల్ తీసుకొచ్చాడు. రోజు కూడా బైబిల్ చదువుతున్నాడు. నా కొరకు ప్రతిరోజు బైబిల్ చదువుతాడు అన్నయ్య. నాన్నగారు నేను బైబిల్ చదువుకుంటూ ఆ బైబిల్ మాటలు వింటూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ నాన్నగారు చదువుతున్నారు, కానీ నాన్నగారికి నమ్మకము లేదన్నయ్య. నా కొరకు చదువుతున్నాడు. నేనంటే ఎంతో ప్రేమ అన్నయ్య మా నాన్నగారికి అంటూ ఉందంట. ప్రార్థిస్తానమ్మా మీ తండ్రి మారాలని, దేవుణ్ణి నమ్మాలని అన్నాడంట. అన్నయ్య మరొక అంశం గురించి ప్రార్థన చేయండి అన్నయ్య. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, అలాగే నాకు తల్లి కూడా ఉంది. వాళ్ళు కూడా నా తండ్రి ఈ యొక్క బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి వింటారు, కానీ వాళ్ళలో కూడా మార్పు లేదన్నయ్య. వాళ్ళ గురించి కూడా మార్పు కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అందంట. వీటితో పాటుగా మరొక అంశం అడుగుతుంది. బైబిల్ చదువుతున్నాం కానీ మాకు అర్థం కావట్లేదు అన్నయ్య. మేము మాకు వచ్చినటువంటి ప్రశ్నలకు ఉత్తరం రాసి పంపిస్తాము, ఆ ప్రశ్నలకు మాకు సమాధానం పంపిస్తారా అన్నయ్య అని అడిగిందంట. ఆ మాటతో ఆ సేవకుడు అంటున్నాడు కదా, పంపిస్తానమ్మా, తప్పనిసరిగా ఏ పరిస్థితిలో ఉన్నా నీవు అడిగే ప్రశ్నలకు నేను నా ప్రభువుని అడిగి నీకు సమాధానం పంపిస్తాను అని చెప్పి బదులు పలికాడు. ప్రార్థన చేశాడు. ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. తాను కూడా అక్కడికి వచ్చిన మీటింగ్స్ని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీని ఒకసారి గుర్తిద్దాం. తను ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే తన దేహము ఎలా ఉన్నదో తెలుసా? దేనికి పనికి రాకుండా ఉంది. ఆ పనికి రానటువంటి ఆ స్థితిలో ఉండి కూడా సేవకుడు కనపడితే ఏమని అడుగుతుందో తెలుసా? నా తండ్రి, నా సహోదరుడు, నా యొక్క తల్లి రక్షణ పొందేలా మీరు ప్రార్థించండి అన్నయ్య అందంట. హల్లెలూయా. మీరైతే ఏమడుగుతారు? భయంకరమైన బలహీనతయా, అది బాగు చేయమని చెప్పు, బాప్తీసం తీసుకుంటా. ఎప్పుడు బాప్తీసం అమ్మా? ఒకటి ఉంది, అదొకటి అయితే అప్పుడు. ఈవేమంటుంది? రక్షణ పొందానన్నయ్య, నా కుటుంబం రక్షణ పొందేలా ప్రార్థన చేయమంటాను. స్వస్థత గురించి అడిగిందా? అడగలేదే. సరే, ఆ యొక్క సేవకుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు, ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఉత్తరాలు రాస్తూ ఉంది. నెలకి 2 లేదా 3 ఉత్తరాలు వస్తూ ఉండేయంట. ఈ సేవకుడు తన ఇంటి వారికి చెప్పాడు, ఏదైనా ఉత్తరం వస్తే చక్కగా చదివి ఆ యొక్క ప్రశ్నకు మీరు సమాధానాలు పెట్టండి, నేను ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఒక స్త్రీ నాకు పరిచయమైంది, ఆమె పేరు శ్రీదేవి. ఆమె యొక్క సాక్ష్యం అంతా కూడా తన కుటుంబానికి, తన దగ్గర ఉన్నటువంటి సహోదరులకి షేర్ చేశాడు. వారు కూడా ఏకీభవించి ఆ ప్రశ్నలకు సమాధానాలు పంపుతూ ఉన్నారు. ఇలా 8 నెలలు గడిచింది. ఎన్ని నెలలు? 8 నెలలు గడిచింది. 8 నెలల తర్వాత ఉత్తరాలు రావటంలా. ఉత్తరాలు అనేది రావటం ఆగిపోయింది. ఇలా సమయం గడుస్తూ ఉంది. సేవకునిలో ఒక సందేహం వస్తుంది. నేను ఏదైనా ఉత్తరంలో తప్పుగా ఏదైనా పంపించానా? లేదంటే శ్రీదేవి చనిపోయిందా? లేదంటే తన తండ్రి పూర్తిగా ఎందుకు యేసు ప్రభు నమ్ముతున్నావు అని చెప్పి ఈ దేవుణ్ణి విడిచిపెట్టాడా అనేటటువంటి సందేహాలు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ దేవుడు కృపను బట్టి మరలా అదే బాపట్ల పట్టణానికి ఈయన్ని మరలా పిలిచారంట. అదే యూత్ కాన్ఫరెన్స్కి మరలా పిలిచారంట 2 సంవత్సరాలకి. పిలిచినప్పుడు ఈ సేవకుడు అక్కడికి వెళ్ళాడు. ఆ సేవకుడు అక్కడ పరిచర్య చేయుచున్నటువంటి దినములో అక్కడ వంటశాలలో పనిచేసేటటువంటి ఒక వంట మనిషి వచ్చి అంటున్నాడు, అన్నయ్య మీరు వస్తున్నారని చెప్పి శ్రీదేవికి వార్త వెళ్ళింది. మీరు గనక వస్తే తప్పనిసరిగా నా ఇంటికి రమ్మని చెప్పి మీకు ఒక వర్తమానం ఇవ్వమని నన్ను పంపింది అన్నయ్య అని చెప్పి ఆ యొక్క వంటశాలలో ఉన్నటువంటి మనిషి పలికాడంట. ఆ మాటని విన్నాడు. ఆ మాటని విన్నప్పుడు తనతో ఉన్నటువంటి ఇంకొక సేవకుడు కూడా, నేను కూడా వస్తాను, వెళదాం పద, ఆ శ్రీదేవిని కలుద్దామని వెళ్ళారంట. బాపట్ల పట్టణంలో రోటరీ కళ్యాణ మండపం పక్కన ఒక పెద్ద భవనం అంట ఆమె ఇల్లు. ఆ భవనంలోకి ఎంటర్ అయ్యారు, గేట్ తీసుకున్నారు.
లోపలికి వెళ్ళగానే పెద్ద భవనము కింద 2 మంచాలు వేసి ఉన్నాయంట. ఎన్ని? 2. ఒక మంచమేమో ఖాళీగా ఉంది, మరొక మంచంలోనేమో ఒక చిన్న మనిషి కనపడతా ఉందంట. దగ్గరికి వెళ్ళాడు. చూడగానే మంచము పొడుగుతా ఉండేటటువంటి ఆ శ్రీదేవి కృషించిపోయిందంట. తలేమో మరొక కర్రకి బేస్ చేసుకొని ఉంది. చాలా చిన్న మనిషి అయిపోయింది, చాలా చిన్న మనిషి అయిపోయింది. ఈ సేవకుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా స్వామిని నేను వచ్చానమ్మా అనగానే, అన్నయ్య వచ్చారా, చాలా సంతోషం అన్నయ్య, దేవుడు ఎంత మంచివాడో తెలుసా అన్నయ్య అని స్టార్ట్ చేస్తుందంట. జాగ్రత్తగానండి, దేవుడు ఎంత మంచివాడో తెలుసా అన్నయ్య అని స్టార్ట్ చేసిందంట. ఆ మనిషి ఆ మాట అనగలదా? బలహీనతలో కూడా మామూలు బలహీనతలో లేదు, మొదటున్న స్థితి మారిపోయింది, ఇంకా కృషించిపోయింది. కానీ ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఎంత మంచివాడో తెలుసా అన్నయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆ శ్రీదేవి అంటుంది కదా, అన్నయ్య ఉత్తరాలు రావట్లేదని చెప్పి మీరు బాధపడ్డారేమో, నా తండ్రి కూడా రక్షణ పొందాడు అన్నయ్య, మీరు మమ్మల్ని బలపరిచారన్నయ్య, మీ యొక్క మాటలను బట్టి నా తండ్రి కూడా మార్పు చెందాడు. కానీ మార్పు చెందిన కొంతకాలానికి నా తండ్రి గారికి పెరాలసిస్ వచ్చింది అన్నయ్య. నోరు పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోయింది, నా పక్కన ఖాళీగా మంచం ఉందే, ఇదే మంచంలో నా తండ్రి గారు కూడా పడుకొని ఉండేవాడు. కానీ అన్నయ్య, నా తండ్రి నన్ను ఎప్పుడు కూడా చాలా ప్రేమించేవాడు. నన్ను వాష్ చేయాలన్నా, నన్ను బాత్రూమ్కి తీసుకెళ్లాలన్నా, నాకు అన్నం పెట్టాలన్నా నా తండ్రే నన్ను. కానీ నా తండ్రి మంచమున పడిన తర్వాత ఆకలేస్తుంది అని అరిస్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదన్నయ్య. నాకు స్నానం చేయాలనుంది అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదన్నయ్య. ఈ పరిస్థితిలో నా తండ్రి ఎవరు నా దగ్గరికి రావట్లేదని నా తండ్రి బోరుని ఏడుస్తూ ఉండేవాడు అన్నయ్య, కన్నీళ్లు విడుస్తూ ఉండేవాడు అన్నయ్య. నా తండ్రిని బాధను నేను చూడలేకపోయాను అన్నయ్య. నా తండ్రి బాధ, నా కుమార్తె ఏంటి పరిస్థితి, నేనేం చేయలేకపోతున్నానే అని నా తండ్రి బాధపడతాడు అన్నయ్య. నేను అప్పుడు ప్రార్థించాను, నా తండ్రి గుర్తెరిగి రక్షణ పొందుకున్నాడు కదా అయ్యా, నా తండ్రి ఈ బలహీనతలో ఉండి నా కొరకు ఏడుస్తుంటే నేను బాధ భరించలేకపోతున్నాను, నా తండ్రిని రాజ్యానికి పిలుచుకో అని చెప్పి ప్రార్థించాను అన్నయ్య. నా తండ్రిని ప్రార్థించిన తర్వాత 2 వారాలకే నా ప్రభువు పిలుచుకున్నాడు. అయితే అన్నయ్య, ప్రభువు ఎంత మంచివాడో, మంచి మరణాన్ని ఇచ్చాడు అన్నయ్య. ఎక్కువ కాలం మంచములో లేడు, మరణించేశాడు. కానీ అన్నయ్య, ఆయన మరణించటానికి ముందు నా కొరకు ప్రైవేట్ బ్యాంకులో కొంత సొమ్ముని జమ చేశాడు. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ అన్నయ్య. అవునా అమ్మా, చాలా మంచిది, ఆ డబ్బుతో చక్కగా నువ్వు పోషింపబడాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండు, మరి నీ బాగోగులు ఎవరు చూస్తున్నారు ఏంటి అన్నప్పుడు, అన్నయ్య వీటి సంగతి పక్కన పెట్టండి, కానీ మీరు నా గురించి ప్రార్థన చేయండి. ఏమన్నా తెలుసా, నా పరిచర్య అభివృద్ధి చెందాలని అందంట. నా గురించి మీరు ప్రార్థన చేయండి, ఏమన్నా తెలుసా, నా పరిచర్య అభివృద్ధి చెందాలని. పక్కన సేవకుడికి డౌట్ వచ్చింది, ఈమె పరిచర్య ఏంటి, ఈమెని పరిచర్యని అభివృద్ధి చేయమని ప్రార్థించేది ఏంటి, ఏంటో అడుగు అంటున్నాడంట. అప్పుడు ఆ సేవకుడు అడిగాడు కదా, ఏంటి ఆ పరిచర్య, నువ్వు చేస్తున్న పరిచర్య ఏంటి అని అడిగినప్పుడు ఆ మాటకి బదులు చెప్తుంది కదా, నా తండ్రి నా కొరకు జమ చేసిన ఆ సొమ్ము నెల నెల వడ్డీ రూపంలో నాకు వస్తుంది. ఆ డబ్బుని నా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రిక్షా తొక్కేటటువంటి రిక్షా తొక్కుతున్నటువంటి గురవయ్యకి నేను నాకు వచ్చేటటువంటి ధనాన్ని ఆ రిక్షా ఆయనకి ఇచ్చినప్పుడు వారములో 2 లేదా 3 దినాలు నాకే కేటాయించేవాడు ఆ రిక్షాని కానీ తన యొక్క పనిని కానీ. నన్ను తీసుకొని ఏ మంచం మీద ఏ దుప్పటిలో అయితే ఉన్నానో నన్ను ఎత్తుకొని ఒకరోజు కాలేజీ ముందు, ఒకరోజు హాస్పిటల్ ముందు, ఒకరోజు పోస్ట్ ఆఫీస్ ముందు, ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో నన్ను రోడ్డుపై ఆ యొక్క దుప్పటిలో పడుకోబెట్టేవాడు అన్నయ్య. అలా పడుకోబెట్టినప్పుడు నేను నా దేవుని కొరకు బిగ్గరగా కేకలేసేదాన్ని. ఏమన్నా తెలుసా, నా నిజ రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించు,
ఆయనే నిజ రక్షకుడని, ఆయనే నిజముగా ఈరోజు మన పాప భారమును మోయటానికి వచ్చినటువంటి గొర్రె పిల్లని నేను బిగ్గరగా కేకలేస్తుంటే కొంతమంది నా మీద చిల్లర ఇసిరేవాళ్ళు. అన్నయ్య, ఆ చిల్లర ఇసిరేటటువంటి వారికి నేను చెప్పేదాన్ని కదా, నేను అడుక్కునేదాన్ని కాదు. ప్రొఫెసర్ దశరథరామ్ గారి కుమార్తెని నేను సువార్తని ప్రకటిస్తున్నానని నేను చాలా ఖచ్చితంగా చెప్పేదాన్ని అన్నయ్య. కొంతమంది ఏమో నన్ను వ్యర్థంగా నవ్వుతూ వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది ఏమో నా పరిస్థితిని అర్థం చేసుకొని ఈమెకి ఈ అవసరం ఏంటని చెప్పి నా దగ్గరకు వచ్చి యేసు ప్రభు గురించి ప్రశ్నలు అడిగేవారు. నీవు మమ్మల్ని బలపరిచావు కదన్నయ్య, వాటి మాటల చేత, నీవు బలపరిచిన మాటల చేత మమ్మల్ని ప్రశ్నించినటువంటి వారికి నేను బదులు పలికేదాన్ని అన్నయ్య. ఎట్టకేలకి ఈ పరిచర్యలో 3 రక్షింపబడ్డారు అన్నయ్య. హల్లెలూయా. కాళ్ళు లేవు, చేతులు లేవు, శరీరం ఏ మాత్రం కూడా సహకరించదు, ఒక్క నోరు మాత్రం, కళ్ళు మాత్రం, వీటి వరకే ఆమెకి స్పందన. ఏమీ లేకపోయినా తన ప్రాణాన్ని దేవుని కొరకు ఇవ్వటానికి సిద్ధమైందండి. అంటుంది కదా, ఇప్పటికీ కూడా నన్ను బాగు చేయమని చెప్పి దేవుణ్ణి అడగట్లేదు, కానీ నా పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి అన్నయ్య అంటుందంట. ఆ సేవకుడు ఆ మాటలు విని ఆమెకు ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాక్ష్యము గమనించండి, ఆమె కలిగి ఉన్నది. మీరు చేయగలరా? ప్రశ్న. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ముందుకు వెళుతున్నావా? దేవునితో నడుస్తున్నావా? దేవుని పరిచర్యను, దేవుని సువార్తను నువ్వు జరిగిస్తున్నావా? ఇలా కొన్ని దినాలు గడిచేయండి. ఇలా కొన్ని దినాలు గడిచాక ఒక ప్రాంతంలోకి మరలా ఈ దైవ సేవకుడిని వర్తమానం అందించటానికి పిలిచారంట. వర్తమానం అందించటానికి పిలిచినప్పుడు ఆ సేవకుడు ఆ పట్టణానికి వెళ్ళాడంట, ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సేవకులు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు సభా అధ్యక్షుడు ఇలా మాట్లాడుతున్నారు. మొదట శ్రీనివాస్ గారు సాక్ష్యం చెప్తారు, తర్వాత పిఏ స్వామి గారు వాక్యం చెప్తారు అని చెప్పి మాట్లాడారంట. ఇప్పుడు స్టేజీ మీదకి శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇలా ఏమన్నా తెలుసా? నన్ను రక్షణలోకి నడిపించి నన్ను బలపరిచినటువంటి నా తల్లిని బలపరిచినటువంటి పిఏ స్వామి గారి ముందు నేను సాక్ష్యము చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడంట. హల్లెలూయా. పిఏ స్వామి గారికి అప్పుడు వెలిగింది. నేను బలపరిచిన తల్లి ఎవరు? బాపట్లో ఉన్న శ్రీదేవి. ఇప్పుడు సాక్ష్యము చెబుతున్న వ్యక్తి ఎవరు? ఆ శ్రీదేవి చేత రక్షింపబడినటువంటి వ్యక్తి. చాలా సంతోషపడ్డాడంట పిఏ స్వామి గారు. ఆ యొక్క సాక్ష్యము ముగించాక తన ప్లేస్లో వెళ్ళి కూర్చున్నాడు శ్రీనివాస్ గారు. కూర్చొని ఆ పక్కన ఉన్నటువంటి పిఏ స్వామితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, మిమ్మల్ని చూడటం నాకెంతో సంతోషంగా ఉంది అని. కానీ పిఏ స్వామి గారు చెప్తున్నారు, ఆ బిడ్డ శ్రీదేవి బ్రతికే ఉందా? ఆమె పరిచర్య బాగుందా? ఎలా ఉంది అని అడిగాడంట. అయ్యా, 3 నెలల క్రితమే ఆ స్త్రీ మరణించింది, నా తల్లి మరణించింది. కానీ నా వంటి సేవకులను 22 మందిని తయారు చేసింది అయ్యా. హల్లెలూయా. 22 మందితో ఆగల 800 మందికి రక్షణ ఇచ్చిందయ్యా. హల్లెలూయా. కాళ్ళు లేవు, చేతులు లేవు, నడిచేటటువంటి పరిస్థితి కాదు, ఎలాంటి కదలిక లేనటువంటి చచ్చుబడిపోయిన ఈ శరీరాన్ని కలిగి ఉండి ఆమె స్వార్థ ప్రకటించింది. ఆమె ఉన్న పరిస్థితి నుంచి కదలి వచ్చింది. ఆమె మరణించింది, కానీ ఇప్పటికీ కూడా ఆమె సజీవ సాక్ష్యము వినపడతానే ఉంది. ఆమె మరణించింది పేరుకే, కానీ ఆమె ఇంకా బ్రతికే ఉంది. హల్లెలూయా. ఆ 800 మంది కూడా తలుచుకునే పేరేంటో తెలుసా? ఆ తల్లి శ్రీదేవి పేరు. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు తలుచుకునేది ఎవరినో తెలుసా? శ్రీదేవి గురించి. ఆ తల్లి సాక్ష్యం విని మాధవి అనేటటువంటి మరొక స్త్రీ మార్పు చెందిందంట. ఆమె పరిస్థితి కూడా కాళ్ళు చేతులు ఏం పనిచేయవు. ఆమె కలిగి ఉన్న రోగమే ఈమె కలిగి ఉంది. ఈ సాక్ష్యము ఎప్పుడైతే ఆ యొక్క మాధవి అనేటటువంటి స్త్రీ ఎందో,
ఆమె అంత చేస్తే నేను చేయలేనా అని చెప్పి ఆమె కూడా దేవుని కొరకు నడుము కట్టుకొని దేవునితో ముందుకు నడిచిపోయింది. హల్లెలూయా. ఆమె సాక్ష్యపు జీవితం కూడా మాధవి అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. వీలైతే ఎక్కడైనా దొరికితే చదవండి. ఏమీ లేకుండానే వాళ్ళు నిజంగా దేవునితో అంతలా నడిస్తే, తమ ప్రాణాన్ని దేవుని కొరకు నిజంగా ఇవ్వటానికి అంతలా సిద్ధపడితే, గత 2-3 సంవత్సరాలు కానీ లేదా నువ్వు పుట్టుక నుంచి గమనిస్తే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా నిన్ను చక్కని కాపుదల్లో ఉంచి ఆయన కృపలో భద్రపరుచుకొని నిన్ను ముందుకు నడిపిస్తుంటే, ఆయన ఇచ్చిన ఈ ప్రాణమును నిజంగా దేవుని కొరకు వాడకుండా లోకములో ఉన్న దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు నిజంగా నువ్వు పరిగెడుతున్నావేమో, వ్యర్థమైన దాని కొరకు ఈ ప్రాణమును నిజంగా నువ్వు వాడుతున్నావేమో. నా తండ్రి నిన్ను బట్టి ఎంతలా ఏడుస్తున్నాడు ఒకసారి ఆలోచించి. నీవు కదిలి వస్తే నీ కుటుంబం మారింది, నువ్వు కదిలి వస్తే నీ పరిస్థితి మారిద్ది, నీవు కదిలి వస్తే నీ గ్రామం పరిస్థితి మారిద్ది, నీవు కదిలి వస్తే నీవున్న ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. కదలికుందా? దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? కాలు చేతులు పని చేయకున్నటువంటి ఆ శ్రీదేవి కదిలి వచ్చింది, అనేక మందిని ఉజ్జీవం లేపింది. హల్లెలూయా. అనేక మందిలో ఉజ్జీవాన్ని రేపటానికి నిజంగా ఆమె కారకురాలైంది. అలాంటి కారకురాలు నువ్వు అవకూడదా? నీ కుటుంబము మారాలంటే, నీ బిడ్డలు మారాలంటే, నీకు కలిగినటువంటి ప్రతి పరిస్థితి మారాలి అంటే నీలో మొట్టమొదటిగా కదలిక రావాలి. ఇక్కడే కూర్చొని చచ్చుట కంటే, ఈ శోధనలోనే నేను ఇలాగే ఉండటము కంటే, నా ప్రభువు కొరకు నా యొక్క ప్రాణము పెట్టడానికి నేను తీర్మానించుకుంటే నా ప్రభువు నడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపో. హల్లెలూయా. ఆ తల్లి శ్రీదేవి చాలా నిజంగా సంతోషంతో ముందుకు వెళ్ళింది, తన జీవితాన్ని దేవునిలో ముగించింది, అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు తిప్పింది. నీ ప్రాణాన్ని రక్షించుకోవటానికి చూస్తున్నావేమో, ఆ ప్రాణము ఏమవుదంట? దొరకదు. అదే ప్రాణము దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధమైతే ఆ ప్రాణాన్ని నువ్వు తిరిగి దక్కించుకుంటావు.